నమస్తే అన్న, మీ పేరు? నా పేరు వినయ్ కుమార్ అన్న. జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ వస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న? 100% మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ అన్ననే వస్తాడన్న. ఎందుకు నవీన్ యాదవ్ గారి మీద వస్తున్నాం? ఎందుకు నవీన్ యాదవ్ గారే రావాలనుకుంటున్నారు? నవీన్ యాదవ్ చాలా మంచి మనిషి అన్న. ఎవరు వెళ్ళినా కూడా ఆయన ఏ టైంలో ఎంత అర్ధరాత్రి వెళ్ళినా కూడా ఆయన పాజిటివ్ గా రెస్పాండ్ అవుతాడు. ఏ వర్క్ ఉన్నా కూడా చేసి పెడతాడు అనమాట. అటుగాక మాకు అందుబాటులో ఉంటాడు. సో నవీన్ అన్న వస్తే ఇక్కడ జూబ్లీస్ ప్రజలందరికీ మంచి జరుగుతుంది అన్న. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ బలపరిచిన మన నవీన్ అన్నని గెలిపించుకున్నాం అనుకో, తప్పకుండా అన్నీ అభివృద్ధి పనులన్నీ చేస్తాడు అన్న నవీన్ అన్న. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఇక్కడ ఉంది మనకు కనబడేది. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది కానీ అందులో వాళ్ళు కేవలం వాళ్ళు పైసలు దండుకుని తప్పిస్తే ప్రజలకు చేసింది ఏం లేదన్న. వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ చూసుకునే మాగంటి గోపీనాథ్ గారు 2-3 సార్లు గెలిచారు కదా, మరి ఆయన్ని కాదని వాళ్ళ కుటుంబాన్ని కాదని నవీన్ యాదవ్ గారు గెలుస్తారనే నమ్మకం ఉందా? 100% గెలుస్తారన్న. సింపతి అంటే ఒకప్పుడు ఉంటుంది, ఇప్పుడు అది అవన్నీ లేవన్న. సింపతి పోయింది. ప్రజలు ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలనుకుంటారు. ఇప్పుడు మాగంటి సునీత గారు ఉన్నారు, ఆమె గెలిచినా కూడా అంత పనులు చేస్తా అనేది ఎవరికి నమ్మకం లేదు వాళ్ళకి. ఎందుకంటే ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్న ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, ఇప్పుడు ఉదాహరణకి దళిత బంధు ఉందన్న. మాది ఎరగడ డివిజన్, నేను ఓల్డ్ సుల్తాన్ నగర్ లో ఉంటాను. మాది అక్కడ 141 గడపలు అన్నమాయి. దళిత బంధువులు అందులో వచ్చింది కేవలం ఒకరికిద్దరికి మాత్రమే. ఇక మిగతావన్నీ మొత్తం ఈ టీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు దండుకున్నారు తప్పిస్తే ప్రజలకు చేసింది ఏం లేదు, సున్నా అన్నాడ. సో ఇదన్నీ గ్రహిస్తారు ప్రజలు. తప్పకుండా నవీన్ అన్నని భారీ మెజారిటీతో గెలిపించుకుంటాం మేము అందరము. మెజారిటీ వచ్చే అవకాశం ఉందనే ఎంత వరకు మీరు ఆశిస్తున్నారు అన్న? 40,000 to 50,000 వరకు వస్తా అన్న ఖచ్చితంగా నవీన్ అన్నకి. ఆయన మంచితనమే ఆయనను గెలిపించుకుంటుంది అన్న. నమస్తే అన్న, మీ పేరు? కృష్ణ, డేరంగుల కృష్ణ. ఇప్పుడు జూబ్లీస్ లో ఎన్నికలు వస్తున్నాయి కదా, బై ఎన్నికలు. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. నవీన్ యాదవ్ మెజార్టీతో గెలవబోతున్నాడు. నవీన్ ఎందుకు కాంగ్రెస్ పార్టీ వస్తుంది? కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎందుకు ఓటు వేయాలన్నా? కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేయాలంటే బస్సు మహిళలకు ఫ్రీ, రేషన్ కార్డు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, రైతు బంధు చేసినాం. ఇక్కడ రైతులు కూడా ఉన్నారు, ఊర్లలోకి వెళ్ళి వచ్చి ఇక్కడ బతుకుతారు, ఇక్కడ సెటిల్ అయిన ఉన్నారు. రైతులు కూడా రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా వచ్చింది. ఆ వడ్లకు సన్న వడ్లకు మన బోనస్ కూడా ఇస్తున్నాము. ఇంకేం కావాలి? ఇంకా కొన్ని ఉన్నాయి, ఆ కొన్ని కూడా నెరవేరుస్తాం. ఏది చేయని సన్నాసులు లబోలబో మొత్తుకుంటే ఏడుకెళ్ళి వస్తాయి. నవీను విలను గుండా సేదగాన్ సన్నాసే కదా మొత్తుకునేది. సేదగాన్ సన్నాసులు ఆయన పోటీ పడలేక, నవీన్ యాదవ్ పోటీ పడలేక లబో అని మొత్తుకుంటున్నారు. గుండా విలను రౌడీ సీటర్ అయితే ఇవాళ రేపు జనాలు ఊకుంటారా? మడత పెట్టి కొడతారు. రౌడీ సీటర్ అయితే మడత పెట్టి కొడతారు. 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నావు, 10 ఏళ్ళు పరిపాలించినావు. సిగ్గి శరం లజ్జ ఉంటే సుధీర్ రెడ్డి మాట్లాడతాడు. సన్నాసి సుధీర్ రెడ్డి ఎల్బీ నగర్ సన్నాసి మాట్లాడతాడు. వీళ్ళను గుండగాలు వచ్చిర్రు. ఒక బీసీకి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ గుండగాల. బిడ్డ నువ్వు ఏడికెళ్ళి వచ్చినావు? నువ్వు వచ్చింది ఏడికెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుంచి. తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దిన సుధీర్ రెడ్డివి నువ్వు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రక్తం ఒడిసి గెలిపిస్తే టీఆర్ఎస్లో పోయినావు. ఇవాళ డ్రామాలు పడుతున్నావు, కథలు పడుతున్నావు. ఇవాళ గుండా విలను అని చెప్తున్నావు. నువ్వు గతంలో మీ టీఆర్ఎస్ నాయకుడిని అడుగు, గతంలో ఈ సిరిసిల్ల యాదవ్ ఏంది పక్కన పెట్టుకొని ఫోటో దిగినావు, మా అన్న మంచోడు అని చెప్పాల్సి అని కొట్టుకున్నావు కదా. అదే ఇప్పుడు మీ యాదవ్ను పోయి అడుగు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీటింగ్కి వచ్చిన వాళ్ళు, ఆయన నామినేషన్ వేసినప్పుడు వచ్చిన వాళ్ళంతా గుండెలు వీళ్ళల్లా. నీకు అట్లా కానొస్తారా బిడ్డ? రేపు కర్రు కాల్చి ఆత పెడతారు, గుర్తుపెట్టుకో. ఎల్బీ నగర్లో బీసీల అతి సంఖ్య ఉంది. నిన్ను కర్రు కాల్చి బొంద పెట్టబోయే సమయం వచ్చింది, జాగ్రత్త ఉండని మనవి చేస్తున్నా. మళ్ళొకసారి నవీన్ యాదవ్ గురించి మాట్లాడితే నీకు సిగ్గి శరం ఉండాలి సుధీర్ రెడ్డి, గుర్తుపెట్టుకో. థ్యాంక్స్ సార్.